ఇండియా టుడే నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఒక కీలక అంశాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ జరిగితే ఎన్ని వస్తాయి, దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్ని వస్తాయి. అంటే పశ్చిమ బెంగాల్లో జరిగితే మమతా బ్యాగన్కి ఎన్ని వస్తాయి, దేశంలో జరిగితే బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, అలాగే బెస్ట్ పీఎం ఎవరు, అలాగే పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్లో ఒక సర్వేలో తేలే. దాదాపు ఈ యొక్క సర్వేలో 126,000 మంది పాల్గొన్నారంట. ఇందులో భాగంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్లో మమతా బేగమే ఇంతకుముందు ఏ విధంగా అయితే గెలిచిపోయిందో 29, ఒక స్థానం అటు ఇటు అవుతాయి తప్ప ఆ విధంగానే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా అంతే, ఒక స్థానం అటు ఇటు అవుతుంది కానీ 12 స్థానాలు అయితే రావచ్చు. అంటే మమతా బేగంకి మంచి ఇది ఉంది అన్న విధంగా ఈ సర్వేలో అక్కడ తేలింది. ఈ సర్వేని మనం తప్పుపట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఇచ్చిన ఆధారంగానే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించి దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో 1,93,00,000 ఆ ఓటుల్ని ప్రక్షాళన చేయబోతుంది ఈసీ. ఇప్పటికే 60 లక్షల ఓట్లు, 68 లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగిపోయింది. మిగతా ఓట్లు కూడా ప్రక్షాళన చేయాలి. అంటే ఈ విధంగా 1,93,00,000 ఓట్లు కనుక పోతే అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ర్యాంకులు మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో 29 సీట్లు అందులో మార్పు వస్తుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈసారి మార్పు వస్తుంది. ఆ 2 కోట్ల విషయంలోనే ఇప్పుడు ఈవిడ గెలుపు. ఇప్పటి వరకు ఆవిడ ఎలా 3 సార్లు వరుసగా గెలిచిందంటే ఆ 2 కోట్ల దొంగ ఓట్లతోనే, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఎవరు బెస్ట్ పీఎం అనే సర్వేలో కూడా నరేంద్ర మోదీకి 57%, అటల్ బిహారీ వాజ్పేయికి, ఇందిరాగాంధీకి 12%, మన్మోహన్ సింగ్ గారికి 11% చెప్పున ఇచ్చారు. నెక్స్ట్ మంచిగా మళ్ళీ ఎవరు పీఎం అవుతారు అనే సర్వేలో మళ్ళీ నరేంద్ర మోదీకి 55%, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి రాహుల్ గాంధీకి 27% మంది అయితే మద్దతు తెలిపారు. ఇందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 315 స్థానాలు బీజేపీకి వస్తాయి, కాంగ్రెస్కి 187 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విధంగా ఈ సర్వేలోనైతే చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ బీజేపీయే దేశంలో వస్తుంది, నరేంద్ర మోదీకి ఎక్కడా కూడా ఆదరణ తగ్గలేదని ఈ సర్వే అయితే చెప్పింది. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బేగంకి ఎక్కడ ఈ ఆదరణ తగ్గలేదన్న విధంగా సర్వేలు చెబుతున్నాయి. సో ఇక గట్టి పోటీనే ఇవ్వాలి ఇప్పుడు బీజేపీ. అక్కడ ఖచ్చితంగా ఎన్ని ఓట్ల ప్రక్షాళన జరిగినా పోటీ అయితే మాత్రం గట్టిగానే ఉంటుంది.